జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడకు చేరుకున్నారు. 3 రోజుల పాటు కాకినాడలోనే పర్యటించనున్నారు. కాకినాడలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బస చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికి జనసేన టీడీపీ కూటమి వచ్చింది. కాపు సామాజిక వర్గంతో పాటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు టికెట్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్షలు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాలపై దృష్టి పెట్టారు. ఇక రెండో విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై సమీక్షలు జరపనున్నారు. గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. 3 రోజుల పాటు జరగబోయే సమీక్షల్లో సీట్లతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన నేతలపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బస్ చేస్తున్న గెస్ట్ హౌస్ మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో జరుగుతారు. గుడ్ మార్నింగ్ వర్మ. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది, అసలు ఎలా ఉండబోతుంది, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది మొదటి రోజులో భాగంగా? గుడ్ మార్నింగ్ సతీష్. ఇప్పుడు ప్రస్తుతం 3 రోజుల పర్యటనలో భాగంగా, అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల్లో పర్యటనలో భాగంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నిన్న రాత్రే కాకినాడకి అయితే చేరుకున్నారు. మధురపూడి విమానాశ్రయంలో భారీ ఘన స్వాగతం తర్వాత రాత్రి అర్ధరాత్రి సమీపిస్తున్న సమయంలో ప్రస్తుతం కాకినాడ విద్యుత్ నగర్ సమీపంలో నాన్సీ స్ట్రీట్లో ఉన్నటువంటి ఏదైతే పిఠాపురం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాసు నివాసంలో ప్రస్తుతం బస్ చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ అందులో ఉన్నారు. దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ప్రస్తుతం ఈరోజు కాకినాడ పార్లమెంటుకి సంబంధించి సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తారు. పూర్తిగా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులు అందరితో పాటు సమీక్ష నిర్వహిస్తారో, అటు తర్వాత నగర కమిటీకి సంబంధించి ఏదైతే నగర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కాకినాడ నగరానికి సంబంధించి సమావేశం కూడా మధ్యాహ్నం తర్వాత నిర్వహిస్తారు. అయితే ఈరోజు పూర్తిగా కూడా ఇవన్నీ అంతర్గత సమీక్ష సమావేశాలు కావడంతో పూర్తిగా నివాసం ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ మండపంలోనే ప్రస్తుతం ఈ సమీక్ష సమావేశాలు అన్నీ కూడా అంతర్గతంగా నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు మీడియా కూడా సమాచారం అందిస్తామని ఇప్పటికే ఆ మీడియా కోఆర్డినేటర్ కూడా తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రధానంగా ఎక్కువ సీట్లు కేటాయింపుని కోరాలన్న ఉద్దేశం, అలాగే ముఖ్యంగా ఏ నియోజకవర్గాల్లో ఇప్పటికీ పార్టీకి సంబంధించి పూర్తిగా బలంగా ఉంది, కొన్ని చోట్ల అభ్యర్థులు ఎంపిక ఇంకా చేయవలసి ఉంది. అయితే ఇప్పటికే ప్రాథమికంగా చాలా అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసి ఒక నిర్ణయానికి కూడా వచ్చి నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించి బలం ఎంత మేర ఉన్నారో, ఎంత బలవంతంగా ఉన్నారో వాళ్ళు ఉన్న పరిస్థితులు పార్టీకి సంబంధించి బలోపేతం చేయడానికి ఏ ప్రణాళికలు రచించాలి, రాబోయే రోజుల్లో ఏ సీట్లు కేటాయించాలి, తీసుకునే సీట్లు ఏంటి, కోరేవి ఏంటంటే ముఖ్యంగా జనసేన టీడీపీ పొత్తు సమన్వయం, అలాగే కులాల వారీగా విభజన, సీట్లు కేటాయింపు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో తొలుత ఈ సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత అటు తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 3 రోజుల్లోని ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పూర్తి సమీక్షను అయితే నిర్వహిస్తారు. ఇవన్నీ అంతర్గతంగా ఆ ముఖ్య నేతలతో ఏదైతే సెగ్మెంట్కి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ అయితే ఆ బాధ్యులతో ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ నుంచి సమాచారం కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. అలాగే నియోజకవర్గాలకి సంబంధించినంత వరకు కూడా తన సర్వే చేయించుకున్నటువంటి అంశాలను కూడా క్రోడీకరిస్తూ ఈ బాధ్యులతో ఏ అంశాలు ఇంకా సమస్యలు ఏవైతే ఉన్నాయి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అసంతృప్తులు ఏమైనా ఉన్నాయి, కొంతమంది లేదంటే వర్గాలు 2 వర్గాలకు విడిపోయి కొంతమంది అందులో పొసగలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, తదితర అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని పూర్తిగా ఈ నియోజకవర్గ బాధ్యులతో పార్టీ ఇన్ఛార్జీలు మొత్తం, అలాగే ముఖాముఖి మహిళలకు సంబంధించి పూర్తిగా కూడా సీట్ల కేటాయింపులో ప్రత్యేకమైన స్థానాన్ని మహిళలకు కూడా ఇవ్వాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కూడా సీట్లు ఇచ్చేందుకు జనసేన పార్టీ ప్రత్యేక చొరవ తీసుకుంటుంది ఖచ్చితంగానని తొలుత నుంచి చెప్తున్న పరిస్థితుల్లో పూర్తిగా ఈ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీద తొలుత, ఎందుకంటే ఇక్కడ ఫోకస్ పెడితే ఇక్కడ ఎక్కువ సీట్లు సాధించగలిగితే, ఇక్కడ పట్టు ఎక్కువ సాధించగలిగితే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కొచ్చు అన్న నాడుని పూర్తిగా కూడా అనుసరిస్తూనే ఈ వ్యూహాన్ని పండి ప్రస్తుతం తొలుత ముఖ్యంగా జనసేన టీడీపీ పొత్తు తర్వాత ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం తొలిసారి కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తిగా కూడా నియోజకవర్గాలకు సంబంధించి కాకినాడ తొలుత ఈరోజు ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి బాధ్యులతో సమీక్షా సమావేశం, అటు తర్వాత మధ్యాహ్నం కాకినాడ నగరానికి సంబంధించి పార్టీ ఇన్ఛార్జి కానీ నాయకులు, ఇతర నాయకులు, ముఖ్య నేతలు, జన సైనికులు, అంటే ముఖ్యంగా ఇది పార్టీకి సంబంధించినంత వరకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులతోనే ఈరోజు ఉదయం పూర్తిగా కూడా ఈ సమీక్ష అంతర్గతంగా
అయితే కొనసాగనుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన 3 జిల్లాల్ని ప్రస్తుతం తన బలమైన గెలుపు గుర్రాల్ని నిర్ణయించే దిశగా అయితే ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పూర్తిగా ఆ దిశగానే చర్యలు చేపట్టేందుకు కూడా పూర్తిగా సన్నద్ధమయ్యే పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పటికే వివిధ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ అన్నీ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్తో కూడా చర్చించడం కూడా జరిగింది. వీటిలన్నింటినీ బేరీజ్ చేసుకుంటూ ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందో అక్కడ ఏ అభ్యర్థిని పూర్తిగా కూడా నిర్ణయించాలి, పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరు ఉన్నారు, ఒకవేళ ఒక నియోజకవర్గంలో 2-3 ఉన్న పరిస్థితులను కూడా ఇప్పుడే మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే పండగలోపు ముఖ్యంగా జనవరి నెలలోనే గెలుపు గుర్రాలని తొలుత వీలైనంత త్వరగా ప్రకటించాలన్న ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత తూర్పుగోదావరి జిల్లాకైతే రావడం జరిగింది. అటు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, అటు తర్వాత విశాఖపట్నం 3 పర్యటనలు ప్రస్తుతం షెడ్యూల్ ఖరాకపోయినా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో చేపట్టబోయేటటువంటి సమీక్ష సమావేశాలకు సంబంధించి జిల్లాల వారీగా ఇప్పటికే ఒక ప్రకటన కూడా వెలువడిన నేపథ్యంలో ముఖ్యంగా తొలుత ఎందుకంటే అటు కాపు సామాజిక వర్గం ముఖ్యంగా ఎక్కువగా ఉండి ఓటింగ్ డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్ కూడా ఈ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సీట్ల మార్పు సంబంధించి దాన్ని మనకు బలంగా ఎలా చేకూర్చుకోవాలి, జనసేన పార్టీకి ఎలాగ అనుకూలంగా మార్చుకోవాలి తదితర అంశాలను కూడా ఇప్పుడు ఈరోజు జరిగేటటువంటి సమీక్ష సమావేశంలో పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ అయితే చర్చించనున్నారు. సతీష్, ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 రోజులు పర్యటన అంటున్నారు. అంటే 3 జిల్లాలకు విడిపోయింది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా నాయకులతో అక్కడ సమీక్షిస్తున్నారనుకోవచ్చా? అంటే ఈ రోజు షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? ఇప్పటికే ఎలా కనిపిస్తుంది అక్కడ నేతలు వచ్చే హడావుడి? అంటే ఎవరైనా పార్టీలో చేరే అవకాశం కూడా కనిపిస్తోందా? ముఖ్యంగా ఇది డైలీ రెగ్యులర్గా తిరిగేటటువంటి ఒక విద్యుత్ నగర ప్రాంతం. మెయిన్ రోడ్డుకి ఆపోజిట్గా యువతల వైపు కొనసాగేటటువంటి 1 వే రోడ్డు, అంటే డబుల్ వే ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఈ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉండే పరిస్థితే. ఆ స్థానంలో ఆ రోడ్డుకి అవతల వైపు సమావేశాలు నిర్వహించేటట్టు కళ్యాణ మండపం, ఇటువైపు ఈ గెస్ట్ హౌస్ ఉండడం పూర్తిగా వాకబుల్ డిస్టెన్సే కాబట్టి పూర్తిగా 3 రోజుల పాటు ఇక్కడి నుంచే సమావేశ మందిరానికి నడిచి వెళ్ళి అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించి అటు తర్వాత మళ్ళీ భోజనం విరామం సమయంలో ఇక్కడికి రావడం, రాత్రి నిద్రపోవడానికి అది ఇక్కడ ఉండే పరిస్థితి షెడ్యూల్ ఈ ప్రకారంగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ప్రాంతం అంతా కూడా ఫ్లెక్సీలు అక్కడికే కట్టి పూర్తిగా కూడా అంతా జనసేన జెండాలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ బయటకు వస్తే చూద్దామని అభిమానులు అయితేనో లేదంటే మిగతా ఈ రోడ్డు వైపు వెళ్ళేటందుకు విషయం తెలుసుకున్న తర్వాత పూర్తిగా కూడా రోడ్డు అంతా కూడా రద్దీకి మారిపోయినా ప్రస్తుతం సెక్యూరిటీని మాత్రం పెట్టి ఈ తాకిడిని తగ్గించేందుకు ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సమీక్ష సమావేశం పూర్తిగా 1-to-1 ఏదైతే మీరు చెప్పినట్టుగా నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో పార్టీకి సంబంధించి ఒకవేళ నియోజక పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ అయితేనో లేదంటే అక్కడ తదుపరి ద్వితీయ శ్రేణి నాయకులకి సంబంధించి పూర్తిగా ఒక పెద్దగా వ్యవహరిస్తున్న బాధ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరితోనే ముఖ్యంగా తొలుత సమావేశమై 1-to-1 మాట్లాడి ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రత్యేకించి పవన్ కళ్యాణే స్వయంగా మాట్లాడి వేరే ఎవరో లేకుండా ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కానీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో కానీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో యాక్టివ్గా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఎవరో కూడా ఉండకుండా ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదంటే ఇప్పటికే తాను సర్వే చేపట్టిన ద్వారా తెలుసుకున్నటువంటి బలమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న క్యాండిడేట్తో కూడా పూర్తిగా కూడా మాట్లాడి ఈ సమీక్ష అన్నదో అంతర్గతంగా అయితే నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత పార్లమెంట్కి ఏదైతే కాకినాడలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు అంతర్గతంగా సమీక్ష 10:30 తర్వాత అయితే ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ మండపానికి వెళ్ళి అక్కడ ఈ సమీక్ష సమావేశం సుమారు 1 గంట వరకు కొనసాగే వస్తుంది. అటు తర్వాత భోజన విరామం అనంతరం మళ్ళీ 2:30 ప్రాంతం నుంచి సాయంత్రం వరకు ముఖ్యంగా సాయంత్రం 7 గంటల వరకు కూడా కాకినాడ నగర కమిటీకి సంబంధించి పార్లమెంటు కానీ పూర్తిగా ఏదైతే పార్లమెంటు అభ్యర్థి బలం ఎంత ఎవరు ఉంటారో అన్న దాని పరిస్థితిలో కానీ అలాగే లేదంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కాకినాడ నగరం అలాగే రూరల్ ఒకవైపు ఇంకో చర్చ కూడా నడుస్తున్న తాజాగా పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేస్తారు అని కూడా ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా దమ్ముంటే కాకినాడలో నాపై పోటీ చేయని గతంలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ని ఇప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో ఆ సవాల్ని స్వీకరిస్తారా, దానికి ఏమన్నా
ఈ 3 రోజులు పర్యటన తర్వాత ఏమన్నా చెప్పే అవకాశం ఉందని ఒక చర్చ కూడా నడుస్తోంది. వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చేందుకు ఈ అంతర్గత సమావేశం నిర్వహిస్తారు. పూర్తిగా కూడా సమీక్షలు అయిపోయిన తర్వాత 3 రోజులు పూర్తి బ్రీఫింగ్ అయితే ఇచ్చి ఏది తీసుకున్నారో నిర్ణయాలు, సీట్లకు సంబంధించి ఏం క్లారిటీ వచ్చిందన్నది ఒక స్పష్టత పూర్తిగా కూడా వెలువరించే 3 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లేలాగే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.